ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యో సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదురా చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఇప్పుడు జూలై మాసమున సింహరాశి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ గవ్వలతోని నేను గవ్వలేసి వాళ్ళ జాతక బలాన్ని చెప్పబోతున్నాను. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఆహా, 4 పడ్డాయి. 4 పడ్డాయి కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి 4 స్తంభాల మాదిరిగా 4 స్తంభాలు కలిస్తేనే ఒక స్టాప్ అవుతుంది. 4 సింహాలు కలిసినాయి కాబట్టి వీళ్ళకి ఎదురు అనేది ఉండదు. ఎక్కడికి పోయినా కూడా మంచి అదృష్టము, మంచి జాతకము, మంచి యోగము, మంచి ప్రతిఫలం ఉంది. మరి మగా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి సింహరాశిలో ఆదాయంలో 5, ఖర్చులో 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. డబ్బు ఎక్కువగా నిలబడదు, కానీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నేను ముఖ్యంగా ఆస్తులు వలన కొంత సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, పూజ యోగము చాలా వరకు కనబడుతుంది. కొన్ని పనులు, కొన్ని ఆటంకాలు, చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని పనులు బ్రేక్ కావటం, మరి ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి ఏ విషయంలోనైనా కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు వీళ్ళు. ఏ విషయంలోనైనా కానీ వ్యాపారంలో, బిజినెస్లో, ఉద్యోగంలో ఏ విషయంలోనైనా కానీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఎందువల్ల? ముందు జాగ్రత్త. మరి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా ముఖముంగల మాట్లాడతారు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మన కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా, కొండ పగలగొట్టినట్టుగా పగలగొడతారు ఏ మాట అయినా కానీ. కానీ ఆ తొందరపాటు వల్ల వీళ్ళకి దెబ్బ తగులుతుంది. దగ్గరికి వచ్చింది కూడా దూరం అయిపోతుంది. మరి వీళ్ళకి కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు, కొన్ని సికాకులు, ఇబ్బందులు, పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని రావటం, కొంత ఆలస్యం కావటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్య చూసుకుంటే చాలా వరకు కొంత ఇబ్బందికరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో చాలా వరకు విజయంగా కనబడే మార్గాలు కనబడుతున్నాయి. మళ్ళీ ఇలా కుటుంబంలో వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి, మంచి మంచి పనులు, మరి సంతాన విశేషంలో కూడా మంచిగా చేయాల్సిన కార్యక్రమాలు విజయము రాబోతుంది. మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అసలు ఎక్కువ స్నేహం నమ్మరు వీళ్ళు. ఫ్రెండ్షిప్ అంటారు కదా, మాట వరుస వరకు స్నేహం చేస్తారు కానీ వాళ్ళ వరకు మనస్ఫూర్తిగా నమ్మరు. ఎందుకంటే స్నేహం అంటే వీళ్ళకి ఎలర్జీ, స్నేహం అంటే వీళ్ళకి ఎక్కువగా టెన్షను. ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళ మాట గెలవాలనుకుంటారు. వీళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, నేను చెప్పాను ఇదే, ఇప్పుడు జరిగేది కూడా ఇలాగ జరుగుతుంది, ఇదే రాబోతుంది అనేట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఇంట్లో ఉండవలసిన స్త్రీలకి కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఆ జాగ్రత్త వాళ్ళు పాటించుకోకుండా ఉండేట్టుగైతే చాలా చాలా వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి సమాజంలో మీకు ఒక మంచి బిర్దు, మంచి గౌరవం, మంచి అభివృద్ధి, మరి రాజకీయంలో కూడా ఒక మంచిగా రావాల్సిన దాంట్లో కూడా ఒక విజయము రాబోతుంది. మరి విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, మంచి మంచి కార్యక్రమాలు మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడుతూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీకన్నా చిన్న చిన్న వాళ్ళని మీరు ఎంతో వరకు హెల్పింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఏదో సహకారం చేస్తుంటారు. కానీ మీకు ఎవరన్నా బాధలో ఉన్నవరా అని అడిగారనుకోండి, మీకేం తక్కువయా? పెద్ద పెద్దవాళ్ళు మీకు స్నేహితులు, పెద్ద పెద్దవాళ్ళు మీ బంధువులు, పెద్ద పెద్దవాళ్ళు మీ మిత్రులు అని మిమ్మల్ని మాటల ద్వారాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఎవరో అంటే మనకి ఎవరు అన్నదమ్ముడు కానీ అక్కచెల్లెలు కానీ వాళ్ళు మినిస్టర్లు అయినా సీఎంలైనా పిఎంలైనా ఎవరిదో వాడు చూసుకుంటాడు. కానీ మన దగ్గర మనం పోయామనుకోండి అంత భోజనం పెడతారు, కానీ మనకు డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇవ్వరు కదా. కాబట్టి చూసే జనాలు ఏమనుకుంటున్నారంటే మీకేం తక్కువ, బాగున్నారు, మీ దగ్గర వాళ్ళు బాగున్నారు, మీ బావగారు బాగున్నారు, మీ సడ్డుగులు బాగున్నారు, మీ స్నేహితులు బాగున్నారు అని నరఘోష ఎక్కువగా కనబడుతుంది. ఆ నరఘోష వలన వీళ్ళకి ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు, లేనిపోయిన విధానాలు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా బాధలు పడటం, ఇలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కానీ వీళ్ళు చేయాల్సిన పరిహారము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శ్రీ గోవిందనామాలు మీరు చదవాలి. మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ స్వామికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు పూజా బలాన్ని మీరు చేసినట్టుకైతే మీకు ఎక్కడికి పోయినా కూడా ఈ పూజతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా బలం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు హోమం చేయించుకోవాలి మీ ఇంట్లో. మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు విని మోసపోవద్దు. ఏదైనా సరే అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకున్న తర్వాతే మీరు ముందడుగు వేయండి. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.